ఈడు కూడా మనకులు మంచి మందు బాబు ఉన్నట్టున్నది. ఈడు దాన్ని తెచ్చాడు, దానికి రోజుకి ఆఫ్ తాగించాలట. మంచిదాన్ని రోజుకి రోజుకి తెల్లారు క్వార్టర్, సాయంకాలం క్వార్టర్. చూడు మేపుతున్నాడు కన్నా తాపుతున్నాడు అన్నాడు ఇప్పుడు దాన్ని. అది రోజుకి 600 అన్నాడు స్టఫ్ పెట్టుకో, లేకపోతే అన్నిటికి కలుపుకొని రోజుకు 1000 రూపాయలు వేసుకో, నెలకు 30,000 అంతే. అది పరిస్థితి. పాపం కొన్నదంటే ఇప్పుడు కష్టపడింది నేనే కదా మేడం. ఇప్పుడు దానికి అంతో ఇంతో పైసలు అయితే ఖర్చు అవుతాయి కదా మేడం. అవన్నీ ఇల్లు కట్టారా కొత్తగా? కొత్తగా ఏం పొలంలో ఇల్లు కట్టడం కానీ ఏమైనా చేశారా? స్లాబ్ దాకా వేసినాం మేడం. సో ఇప్పుడు కొత్తగా ఏం కొనలేదు కాబట్టి ఇవన్నీ స్టార్టింగ్ లో భార్య మీద ప్రేమతో కొనేసావు, ఆవిడ పేరు మీద ఉంది. 8 ఏళ్ల క్రితం గవర్నమెంట్ ఇచ్చింది, లేడీస్ కే ఇస్తారు కాబట్టి ఆవిడకి ఇచ్చేసారు. సో ఇప్పుడు మీ ఆవిడ 25 ఏళ్ల నుంచి నీతో ఫిజికల్ గా సరిగ్గా ఉండట్లేదు కాబట్టి ఆవిడకి బుద్ధి చెప్దామని ఒక 2వ ఆవిడని తెచ్చుకున్నావు. ఆవిడ ఆల్రెడీ వెళ్ళిపోయింది. 3వ ఆవిడని తెచ్చుకున్నావు. ఆవిడకి ఒక లవర్ ని చూసి పెళ్లి చేసావు, కానీ ఆయన వదిలేసి మళ్ళీ నీ దగ్గరకు వచ్చింది. ఎందుకు రానిచ్చావు? అప్పటికి ఆ ఇల్లు ఉండదు. నేను వద్దని చెప్పిన. వాళ్ళ హస్బెండ్ కూడా చెప్తాడు, వాళ్ళ హస్బెండ్ కూడా నాతో ఉండదంట, నీతో ఉంటదంట అని చెప్పి అదేంటి. నేను అదే అన్నా, నువ్వు పెళ్లి చేసుకుని వాళ్ళ ఆయన లేదు నాతో ఉండదంట, నీతోనే ఉంటదంట అని చెప్పి వదిలేశాడంట వాళ్ళ ఆయన కూడా. మరి అర్థమైందా? ఈడు చేసిన పనికి దానికి రోజు 2 క్వార్టర్లు వేసి కింద మీద బాగా కుక్కాడు, చక్కగా చూసుకున్నాడు. తీరా ఆడి దగ్గరికి వెళ్ళాక అంత సీన్ లేదు. అర్థమైందా? వచ్చేసింది. అది అదేంటి. నేను అదే అన్నా, నువ్వు పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళిపో అని చెప్పిన. లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు కదా, అతను ఎంబడి పడ్డాడు, ఈమె ఆయనే లవ్ చేస్తాడు. మరి ఈవిడికి ఇష్టం లేకపోతే నువ్వు ఇచ్చి పెళ్లి చేసావు. నేను పంపించేసిన, పెళ్లి చేసుకో, ఆయా సుఖంగా. ఏంటది? 1 సైడ్ లో వాళ్ళు ఈవిడేం మాట్లాడలేదు. అది ఆయన డబ్బులు ఉన్నాడు, నా డబ్బులు లేవని చెప్పి పంపించిన. చెప్పనా పెళ్లి వెళ్ళిపోయిందా? రూమ్ వెకేట్ చేసేసిందా? వెకేన్సీ అంటే పెళ్లి అయిపోయినాక వెకేన్సీ నేను చేస్తున్నా. చేసేసావు. మళ్ళీ ఎక్కడికి వచ్చింది? షాప్ దగ్గరకు వచ్చింది. నేను షాప్ లోనే ఉంటానని వచ్చిందా? అంటే షాప్ లో కాదు, నాకు మళ్ళీ రూమ్ చూపి అంటే నాతో మెయింటెనెన్స్ కాదు అసలు, నాకు ఏం లేదు, ఓన్లీ శాలరీ ఒకటి ఇస్తా, 10,000 ఒకటే ఇస్తాను, నేను ఏం చేయను అని చెప్పిన. అయితే 10,000 ఇల్లు చూసుకో, ఏమని చూసుకోండి అంటే వాళ్ళిద్దరు కలిసి లాల్ బజార్ లో రూమ్ చూసుకున్నారు వాళ్ళు. అప్పట్లో పెళ్ళైనాక తీసుకున్నారు, అక్కడ నుంచి వచ్చేసి ఆడికి నుంచి అప్ అండ్ డౌన్ నా దగ్గరికి అక్కడే ఉండి అప్ అండ్ డౌన్ 1 మంత్ చేసేది. 1 మంత్ తర్వాత మా పెద్దన్న అంటే మా పెద్దన్న కొడుకు దగ్గర నేను పోయి కంప్లీట్ ఇచ్చిన. మా భార్య ఆఫీస్కి రావట్లేదు, నాకు చాలా ఇబ్బంది ఇస్తాను, నేను కంప్లీట్ ఇచ్చిన. నేను అక్కడ కంప్లీట్ ఏమైతే మీ ఆవిడ వస్తే ఈవిడ తరిమేస్తుంది కదా అని అట్లా కూడా అన్నా మేడం, అది కూడా చెప్పిన నేను. అది ఎన్ని కష్టాలు వచ్చారో నీకు. అది కాదు, టీచర్ దగ్గరికి వెళ్ళి మేడం ఈయన చాక్లెట్ లాగేసుకున్నాడు మేడం అని కంప్లైంట్ ఇచ్చినట్టు మా ఆవిడ ఆఫీస్కి రావట్లేదు కంప్లైంట్ ఇచ్చినట్టు. సరే నోళ్ళరాయన నిజంగా. పెద్దను మాత్రం చెప్తాడు, అమ్మ పాపం ఒక్కడే కష్టపడుతున్నాడు కదా, నువ్వు కూడా వెళ్తే సాయం అవుతుంది కదా అని. ఆవిడ 2 సార్లు చెప్తాడు, ఆవిడ అనలేదు అనుకో, మీ బాధలు మీరు పడండి, నన్ను ఎందుకు సాగొడతారని చెప్పి ఆయన కూడా పొమ్మంటాడు బక్కి. మొత్తానికి అదే జరుగుతుంది, ఇంకేం కాదు, దెంగేంది అన్నారు అనమాట. ఇది కూడా చెప్పిన. కాకపోతే మా అన్న కంప్లీట్ ఇస్తే మా భార్య నా మీద కంప్లీట్ ఇస్తా అని చెప్పి నేను ఆ ఉద్దేశంతో చెప్పిన. మా అన్నయ్యకు ఒక ఆమెను ఉంచుకున్నా అని చెప్పి మా భార్య చెప్తుందని చెప్పి చెప్పిన. ఇది ప్లాన్ అర్థమైందా నీకు? అర్థం కాలేదు కదా. వాళ్ళ ఆవిడ కంప్లైంట్ ఇస్తే ఆవిడ వచ్చి అది అర్థమైంది, ఈడ వాళ్ళ ఆవిడ మీద గురించి చెప్తే వాళ్ళ ఆవిడ వచ్చి నన్ను అంటారు, ఆల్రెడీ ఒకలా ఉంచుకున్నాడు అక్కడ అని చెప్పేసి అంటది అనుకున్నాడు. కానీ ఆవిడ ఏం మాట్లాడకుండా పోండ్రా అని వదిలేసింది. అంతది కాదు, అది వచ్చి ఇక్కడ గోలాడుతుంది కదా, అప్పుడు షాప్ నుంచి ఇది పోద్ది కదా, ఎలా నస్త్రంగా యూజ్ చేసి. అదే అంటున్నాను, ప్లాన్ చేయలేడు, ఆవిడేమో
అంది. ఆ ఇంకే అన్నది అనమాట, నాకు సంబంధం లేదు పోనే అన్నది. నేను అప్పటికి చెప్పిన ఆమె ఎలగొట్టేస్తా రమ్మని చెప్పిన, ఆమె రాలేదు, ఇప్పటికి రాలేదు. ఎందుకు వస్తుంది అన్ని చేసి మొత్తం అంతా చేసి లాస్ట్ లో నువ్వు రా అంటే దెంగి అంటది. మా భార్య ఇప్పటికి కూడా ఆఫీస్కి రాలేదు. ఇప్పుడు మూడో ఆవిడ నీతోనే ఉందా? లేదు, ఈవిడ ఎప్పుడు వెళ్ళిపోయింది? ఈమె 1 month ఉన్నది మేడం. ఇప్పుడు నా దగ్గరికి వచ్చినా కదా, ఎంతకాలం అయింది వెళ్ళిపోయి? ఒక 3 months 4 months అవుతుంది. 4 months బ్యాక్ వెళ్ళిపోయింది. ప్రాబ్లం వెళ్ళిపోయింది మేడం. కదా. కానీ ఇప్పుడు టార్చర్ అవుతుంది మేడం, రావాలి రావాలి రావాలని. నన్ను అక్కడ రమ్మంటుందా? ఇక్కడనే ఉంటది, లాల్ బజార్ లో ఉంటది. ఆమె నన్ను రమ్మంటుంది. ఓ నిన్ను ఫుల్ గా లవ్ చేసేసింది. భయ్యా కమ్మదింగుతుంది. ఫోన్ చేసి అంటది అనమాట. ఫోన్ చేసి అంటది అనుకుని, నువ్వు రావాలయ్యా, కోటర్ తేవాలి కోటర్ తేవాలి అని. ఈ అమ్మ జీవితం సరైన వాళ్ళు రా బాబు, మీరు అందరూ ఒకరికొకరు. ఏం లవ్, అయిపోయింది. హెడ్ఏక్ మొత్తం, ఏం బుర్ర పని చేయట్లేదు. లవ్ చేయడం హెడేక్. ఏం లవ్, నాకు Love what? హెడ్ఏక్ మొత్తం, ఏం బుర్ర పని చేయట్లేదు. లవ్ చేయడం హెడేక్. లవ్ కాదు మేడం, అది లవ్ అంటారా కొవ్వు అంటారా నాకు ఏం అర్థం. దోల దోల తీర్చడం అంటారు దాన్ని. దిస్ ఈస్ కాల్డ్ రియలైజేషన్. అట్లా మేడం. సర్లే సర్లే, ఈ టైంలో గుండె రాయి చేసుకోవాలి, జాగ్రత్త. మరి ఏజ్ లో చెప్తే దాన్ని కొవ్వే అంటారు. నీకు ఆన్సర్ కూడా తెలుసు. చూసావా? తెలిసినదే మేడం, ఏదో పరిష్కారం వస్తాను వచ్చిన మేడం. ఏం పరిష్కారం అయ్యా? ఆవిడ కొవ్వు తగ్గించాలా, నీ కొవ్వు తగ్గియాలా? ఆమె మొత్తానికి దూరం జరిపేసేయాలి. ఈవిడ మా మిస్సెస్ కి దారికి వస్తే ఓకే, ఆమె కూడా దారి కాకపోతే ఇద్దరు వద్దు. ఎంత బాగా చెప్తున్నాడు భయ్యా. ఒరే మొత్తానికి తెచ్చోడా, అప్పుడు ఉన్న 3 ఇళ్ళు మీద ఉండవురా, రోడ్డు మీదకి వచ్చేస్తా నువ్వు. అది అందుకే ధైర్యంగా ఉంది. కూడా ఆవిడ పేరు మీద. అదే కదా ట్విస్ట్. అప్పుడు ఇంక రోడ్డు మీద బిస్తరా. ఎన్ని కష్టాలు వచ్చారా చూసావా, మగవాళ్ళకి ఎన్ని కష్టాలు. పైకి చెప్పుకున్నాడు కాబట్టి తెలిసింది, అదే చెప్పకపోతే ఎన్ని బాధలు చూడు. ఎన్నాళ్ళు పడ్డాడు బాధ. కానీ ఈ బాధ అంతా దేనికి పడ్డాడు భయ్యా? ఇందులో తప్పు ఎవడో చెప్పు. ఫస్ట్ మొదలైంది తప్పు అలా ఆవిడ తప్పు. ఈడితే తప్పు మొదలు కాదు, అలా ఆవిడ తప్పు. ఫస్ట్ మరి అది సాటిస్ఫై చేయలేదు, పనికిరాదనే కదా ఇంకో దాని దగ్గరికి వెళ్ళాడు. అంతేనా? అయ్యా నువ్వు మిస్టేక్ అయ్యావు నాయన. అక్కడ ఆవిడ ఈయన్ని దగ్గరికి రానివ్వలేదు, ఏదో ఎగవేషాలు ఏదో ఏముంటాడు, సో దగ్గరికి రానివ్వలేదు. ఇది నన్ను దగ్గరికి రానివ్వదా అని చెప్పి వెళ్ళి ఇంకో దాని దేన్ని అనుకొచ్చాడు. ఆహా ఓకే, ఆ లెక్కలో అంటావా? వీడిదే పాపం లాస్ట్ కి అంతేలే, మగవాడిదే తప్పు అవుతుంది, తప్పదు సమాజంలో. ఇంకా అవసరం లేదు సార్, ఆల్రెడీ ఇద్దరు పనిష్మెంట్ అయిపోయింది, నాకు ఇంకా ఎవరు సార్, ఇంకా అవసరం లేదు. దిస్ ఈస్ కాల్డ్ రియలైజేషన్. చూసావా, మొత్తాన్ని తిరిగి వచ్చాడు అక్కడికి. ఇప్పుడు ఈడు ఏం చేయాలంటే మొత్తం అన్ని వదిలేసి కాశీ ప్రయాణం అయిపోవాలి చక్కగా. నా సంపాదన నేను చేసుకుంటా. 25 ఏళ్ళ సీనియారిటీ ఉంది, 25 మందిని చేస్తే నీకు తెలిసింది. ఏదో చిన్నట్టు అంత వద్ద మేడం అంటే రెడీ సిగ్గుపడుతున్నాడు. సిగ్గు మొగ్గలేసేస్తుంది ఇప్పటికైనా. చాలా పనిష్మెంట్ అయింది. లేడీస్ లవ్ చేస్తుంది, నువ్వు కూడా లవ్ చేయపోయావా? వాళ్ళ హస్బెండ్ వద్దు మేడం, నాకు ఆమె పెళ్లి అయిపోయింది, వదిలేసిన అంతే. నాకు వద్దనే ఉంటుందా? లేదు మేడం, వాడు అక్కడ ఉంటాడు, వీడి ఇక్కడ ఉంటది. మరి లాల్ బంగ్లా దగ్గర లాల్ బజార్ దగ్గర రెంట్ ఎవరు కడుతున్నారు? వాడు కడతాడు, ఆయన కట్టుకుంటాడు. ఈ లాస్ట్ ఇప్పటి నుంచి ఆయన కూడా టైట్ చేసి, నేను డబ్బులు కట్టాను, ఎవరితో ఉంటున్నావు ఆయన కడతాడని చెప్పి, నేను కట్టానని చెప్పేసిన. డబ్బులు ఆయన వాడుకుంటుంది, నిన్ను లవ్ చేస్తుంది, నువ్వేమో వదిలించుకోవాలని చూస్తున్నాను. అంటే నాకేంటంటే ఆమె వల్ల నేను కూడా చెడిపోతున్నా మేడం. నేను వీక్లీ 1 time తాగేవాడిని.
ఓరు ఆవిడ మా నాన్న అది కాదు, ఆవిడ ఎక్కడో ఊర్లోని పెన్నాన్ని పెంచుకుంటుంటే ఎల్లి మరి ఇలా తీసుకొచ్చినాడు ఎవడరా, ఆవిడ మూల నేను కూడా చెడిపోతాడన్నాడు అంట. ఇది చెప్పలేదు కానీ భయ్యా, అక్కడ క్వార్టర్ ఇద్దరు కలిపి కొట్టేవారు ఆఫ్ రోజు. అంతేగాని దాని చేతిలో పెట్టేసి ఈడు బుద్ధిమంతుల్లో పక్కన కూర్చొని స్టఫ్ తిన్నాడు కాదు, ఈడు ఇద్దరు కలిపే వేసారు, కలిపే కంటిన్యూ చేశారు. అర్థమైందా? ఎంజాయ్ చేసేవారు తాగేసి. అది ఇద్దరు కలిపే చేసేట్లే చేసిన అసలు. అంటే ఐ మీన్ తాగేసి బంచిక్ బంచిక్ అంతన. అర్థమైందా? దాని మీద తోసాడు. చాలు కాదా? చాలే, చాలు. ఆవిడ అలవాటు చేసింది. ఆమె ఫుల్ అలవాటు చేసింది. ఇప్పుడు నాకు ఆ తాగుడు మానేయాలని ఆలోచన ఉంది. ఎన్ని తగిలించుకుంటావు, ఎన్ని మానేస్తావు? అయ్యయ్యో, ఎన్ని కష్టాలు వచ్చారో బాబు నీకు. అడ్డెడ్డెడ్డే. భరద్వాజ్ గారికి వచ్చిన కష్టాలు ఎవ్వరికి రాకూడదు అయ్యా. పాప ఆయన నమ్మలేకపోతున్నాడు ఆయన అక్కడ కూర్చొని. డైలాగ్ కూడా లేదు చూసావా పాపం. నీ అన్ని టెంపరీయేనా? టెంపరీ మేడం. అంటే ఆ సిచ్యువేషన్ లో వచ్చినాయి, మళ్ళీ మానేసుకుంటా మేడం. మరి క్వార్టర్ తీసుకెళ్ళి నువ్వే తాగేసావా అక్కడ కూర్చొని, లేదా ఇద్దరు అది తాగేవాళ్ళ? అది ఇప్పుడు వచ్చింది పాయింట్కి. ఇద్దరు కూర్చొని తాగేవారు. ఇద్దరు కూర్చొని తాగేవాళ్ళం. మరి ఆవిడ ఒక్కదాన్ని తిడతావు ఎందుకు? అంటే నేను మానుకోవడానికి ఆమె జరుపుతున్నా మేడం, నేను మానేసుకోవడానికి. బాబో హైలైట్. ఇక్కడ కూడా బుద్ధిమంతుడు అయిపోయాడు వీడు. ఇప్పుడు అప్పుడు డబ్బులు బాగానే ఉండేది, ఇప్పుడు డబ్బులు చాలట్లేదు. అర్థమైందా? 10 seconds కొంచెం వెనక పెట్టండి సార్ చూద్దాం. అప్పుడు రోజుకి హాఫ్ కొనుక్కొని తాగడానికి బాగానే డబ్బులు ఉండేది. ఇప్పుడు లేవు డబ్బులు. ఈడు మందుకే సావట్లేదు. ఇంకా అదొకదాయం అంటే మందు డబుల్ అవుతుంది కదా. అదే ఆడి బాధ. ఎంజాయ్మెంట్ లేదు, ఏటి లేదు. దొబ్బు తాగేసి పడుకుంటుంది. అది కొంపకి వెళ్ళిపోతుంది. క్వార్టర్ తీసుకెళ్ళి నువ్వే తాగేసావా అక్కడ కూర్చొని, లేదా ఇద్దరు కూర్చొని తాగేవాళ్ళ? ఇద్దరు కూర్చొని తాగేవాళ్ళం. మరి ఆవిడ ఒక్కదాన్ని తిడతావు ఎందుకు? అంటే నేను మానుకోవడానికి ఆమె జరుపుతున్నా మేడం, నేను మానేసుకోవడానికి. హెల్త్ విషయంలో చూసుకోవాలి కదా మేడం. బో మేడం నాకు పని మళ్ళీ వెళ్తాంట మళ్ళీ. కాదండి, ఎలా అంటే దొంగలో కూడా నీతి ఉండాలని చెప్తారే, అలా అనమాట. ఎథిక్స్. నీతి దొంగ. అబ్బో, నా గోల్ ఉన్నది మేడం, నాకు షాప్ పెట్టి ఒక నలుగురు పోషించే. ఇవన్నీ 3 4 తప్ప ఇడికి స్టాక్ లేకపోతే నిద్రదే వాడికి. ఈడు అనుకున్నదే పోషించాడు కదండి. అదే అంటున్నాను, ఈడు ఉంచుకున్న దాన్ని పోషించాడు, కొడుకుని పోషించాడు, దాని పాటు ఉంచుకున్న దానికి పెళ్లి చేసేసాడు, ఆయన కూడా కొన్ని రోజులు పోషించాడు. ఎటో చూస్తుంటే వీడు కూడా మన స్కూల్లోనే చదువుకొని మనకు సీనియర్ మోస్ట్ స్టూడెంట్ లా ఉన్నాడే అన్నాడు. అమ్మాజీ అయినా బుద్ధి లేదు, ఇంకో నలుగురిని పోషించాలి ఉందట. మనకు సీనియర్ ఉన్నట్టున్నాడు ఇది ఎవడో. అవునా? ఆ పోషించడం మనం పోషించడం కాదు భయ్యా. ఈడు చేసింది పిల్లాన్ని చేతి కింద వేసుకుంటున్నాడు సార్. ఇటు చేతి కింద వేసుకుంటాడు అంట అన్ని. కాదండి, వాడు సీనియర్ కాబట్టి వాడు అన్ని తీసుకున్న తర్వాత పోషిస్తున్నాడు. మనం ఏం తీసుకోకుండా పోషిస్తున్నాం కాబట్టి మనం జూనియర్స్. నా పేరు శివాజీ కాదు ఇక్కడ. నేను అంత కాదు మేడం. ఎంత? నాకు గోల్ ఉన్నది, షాప్ మెయింటైన్ చేసి దాంట్లో నలుగురు అన్నం పెట్టాలని కోరిక ఉన్నది. 3 సంవత్సరాల క్రితం ఏమైంది?
పెట్టాడు కదా 3 సంవత్సరాల నుంచి. పనికే ట్రై చేస్తున్నా మేడం. మా మిస్సెస్ ఉండాలి, దానికి హెడ్ మా మిస్సెస్ ఉండాలని చెప్పి ఫస్ట్ అబ్బో. చెంబడి పడ్డా నేను. సరే ఇప్పుడు ఈవిడ వదిలేమని మీ ఆవిడని అడగొచ్చు కదా, ఈవిడ వదిలిచ్చేసేయి. నేను ఆల్రెడీ చెప్పినా మేడం, ఆమె వచ్చిన పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళు తీసుకెళ్తారని చెప్పిన, అది కూడా చెప్పిన. ఆమె వచ్చింది, మాట్లాడలేదు, చేయలేదు. ఆయన నవ్వుతున్నాడు పక్కన చేయాలి అర్థం కాక. వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ మమ్మల్ని తగులుకున్నారేంట్రా బాబు అని. కూర్చొని మాట్లాడతారు వాళ్ళు అంత. వాళ్ళు అసలు నా భరద్వాజ్ గారు గురించి- ఎన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? భరద్వాజ్ గారు ఎన్నర్ ఫీలింగ్ అన్ని నీకు తెలిసిన తర్వాత మా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఇద్దరు ఏదో మాట్లాడుకుంటారు. అసలు నీకు నిజం చెప్ప, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం మీకు ఫుల్గా ఉంది కదా. వీళ్ళు అనుకుంటారు ఉండమ్మా మధ్యలో. ఇదైనాక మేము వేయాలి క్వార్టర్ అనుకుంటారు వీళ్ళు. నువ్వు ఉండమ్మా తుత్తు అంటావు మధ్యలో. ఏడు క్వశ్చన్ బాగుంది. నిజం చెప్పు, వాళ్ళిద్దరు క్లోజ్ గా మాట్లాడుకుంటున్నారు కాబట్టి నీకు కోపంగా ఉంది కదా. కుళ్ళు యా జలస్. అందుకే వదిలే. నాకొద్దు మేడం, అబ్బా. ఇద్దరు వద్దు, నాకు భార్య వద్దు, ఆమె వద్దు. మా సిగ్గుపడుతున్నాడు బాబు, నీ సిగ్గు చెమడా. ఆవిడకి బుద్ధి చెప్దామని నేను ఒకదాని తగులుకొని అది తీసుకున్నా. నాకు పనిష్మెంట్. వాళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్షిప్ అయిపోయారు. ఇదే ఫ్రెండ్షిప్ ఏం కాలేదు, జస్ట్ మామూలుగా మాట్లాడుకుంటారు. కానీ ఇది పెద్ద మటర్ కేసులో కానీ నేను పట్టుకెళ్తే నవ్వుకొని చెప్పేస్తాడు అన్ని. కత్తి అక్కడ కొన్నాం, సరదా కత్తి తయారు చేయించాం, 3 అడుగులు పొడిచింది తీసుకెళ్ళని. ఇప్పుడు ఒక నేను ఒక సొంత భర్త ఒక ఎవతనో ఒక అదే అంటున్నా మేడం, నేను ఎందుకు అదే చెప్తున్నా మేడం. ఇప్పుడు ఒక భర్త వేరే ఆమెను ఉంచుకున్నా అంటే ఆమె జుట్టు పట్టుకుని కొట్టే రకాలు ఉంటారు. మా భార్య ఏం మాట్లాడదు. ఆదర్శ మహిళ. ఇప్పుడు పంచడైలా గడిపోతుందండి బాబు. కాదు పంచడైలా గడిపోతుంది ముందు. ఈవిడ అంత సీనియర్ అండి బాబు, ఎన్ని సోల్ చేసిందో. చిత్ర విచిత్రమైన కేసులు అన్ని. ఆదర్శ మహిళలో లేకపోతే ఏదో మాకు తెలియదు మేడం. ఆమె ఉన్నలో నాకు ఏం కాదు. ఆమె పోయినాక ఈమె తోడు టార్చర్ అవుతుంది, మా భార్య తోడు కూడా టార్చర్ అయింది ఆమె పోయినాక. నవ్వడం తప్ప ఏం చేయలేదు సిచ్యువేషన్. అయితే మంచి ట్విస్టుల మీద ట్విస్టులు అనమాట. వదిలించుకున్నా గల ఫ్రెండ్ కట్ చేస్తావని కట్ చేసినా దానివల్ల ఇబ్బంది, ఇంట్లో కూడా ఇబ్బంది అవుతుంది నాకు. ఇంట్లో ఏమి ఇబ్బంది? మీ ఆవిడ హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. మ్యాన్ హ్యాండ్లింగ్ అవుతుంది మేడం. కొడుతుందా? ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒక బ్రహ్మానందం తీసుకెళ్ళి చెప్తావురా అని చెప్పి కింద పడేస్తున్నట్టుంది. బ్రహ్మానందాన్ని కోవేశ్వర్లో కలుగుతుంది కదా. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమాలో బ్రహ్మానందం గారిని కొట్టినట్టుంటది. అలా వేసింది మనోడికి. దెబ్బకి బాబు లెవెల్ అయ్యాడు, ఇంకా జడుచుకున్నాడు అనమాట. ఆమె పోయినాక స్టార్ట్ అయింది. 3 ఏళ్ల క్రితం చేయాల్సిన పని ఇప్పుడు అంటే ఆమె పోయినాక చేస్తుంది. ఆమె ఉన్నప్పుడు చేస్తే పర్వాలేదు. అప్పుడేంటి ఇక్కడికి వచ్చేవాడివా? అప్పుడు వచ్చేవాడిని కాదు, తెలియదు మేడం. ఎన్నిసార్లు కొట్టింది మీ ఆవిడ? 2-3 టైమ్స్ అయింది. ఎలా బెల్ట్ తీసిందా? ఈవిడ సరదా ఎట్రా నాయన. బెల్ట్ తీసిందా అసలు? చూసావా ఆనందం, చూసావా ఫేస్ లో? ఒక మగోడు ఆడదాని చేతులు దెబ్బలు కాసానంటే చెప్పుకుంటే ఎలాగుందో. పరువు పోయింది. ఆవిడ కొట్టినట్టున్నాడండి, నా బట్టగా అంటూ మొదలెట్టినట్టుందని. అంతే. వెళ్ళండి ఎంత ముందు పోయాడు ఏడు కూడా. అదే ఇప్పుడు దొరికిపోయాడు వయసు అయిపోయి. నువ్వు కొట్టవా? నేను ఒకప్పుడు కొట్టేవాడిని, ఇప్పుడు చేతులు కట్టేసి. అబ్బా సూపర్. ఎప్పుడు కేసులు వేస్తే మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి ఎందుకనే? అంత లేదు. రివెంజ్ నిజమే, దోలు తీరుస్తుంది. కేసు లేదు, ఆవిడే తోలు తీసారు. ఆవిడ తోలు తీసినట్టు తయారైపోయింది. నీ బాధలు పగవడం కూడా రాకూడదురా. రాడ్డే రాడ్డు, నీ రాడ్డే రాడ్డు చేసుకున్నావు నువ్వు అట్లా. అది సరే ఇప్పుడు నీకు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరంటే